వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనకి 28th ఆఫ్ అక్టోబర్ మొంతా సైక్లోన్ ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యిందో, ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మనకు జరిగిన డివాస్టేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, దాన్ని రీకన్ఫర్మేషన్ కోసం వి గాట్ ఏ టీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ 4 ఆఫీసర్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో అకంపెనీడ్ బై ఎండి సివిల్ సప్లైస్ దిల్లీరావు గారు. సో వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్గా మనము ఆలమూరులో ఎక్కడైతే పెనికేరు అనే విలేజ్లో అక్కడ జరిగిన డ్యామేజ్ ఆన్ ప్యాడీ క్రాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం విజిట్ చేయడం జరిగింది. అక్కడ అట్ ది సేమ్ టైం అపార్ట్ ఫ్రమ్ ప్యాడీ క్రాప్ మిగతా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో జరిగిన డిస్ట్రక్షన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగాయి, మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడ డ్యామేజ్ జరిగాయి, మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడైతే మనకి స్టేర్ కేసెస్ కావచ్చు, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ పిఆర్ రోడ్స్ అండ్ ఆర్ఎన్బి రోడ్స్ ఎక్కడెక్కడైతే మనకు డ్యామేజ్ జరిగాయి, ఎక్కడ కల్వర్ట్స్ డ్యామేజ్ అయ్యాయి, సో టోటల్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా వాళ్ళకి అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్ జియో కోఆర్డినేట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జరిగిన మేజర్ డ్యామేజ్, సో మనకి ఎన్ని పోల్స్ అప్రూవ్ అయ్యాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ పాడయ్యాయి, అలాగే మనకి అదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఫిషరీస్లో డ్యామేజ్ ఎంత జరిగింది, హార్టికల్చర్ అలాంగ్ విత్ ప్యాడీ. సో మనకి జిల్లా మొత్తం మీద రఫ్లీ అరౌండ్ 1.6 lakh ఏకర్లో ఖరీఫ్కి 25-26కి సోయింగ్ జరిగింది. అందులో 70,000 ఎకరాలు మనం డ్యామేజ్ అయినట్టుగా రిపోర్ట్ చేసాం. అందులో మెజారిటీ ఆఫ్ వెరైటీస్ అరౌండ్ 7029 వేరియంట్ స్వర్ణ వెరైటీ అండ్ 1318 వేరియంట్ అనేది హార్డ్లీ ఒక 10%, అది ఒక నాన్ లాడ్జింగ్ వెరైటీ. సో ఇదంతా కూడా వాళ్ళకి క్లియర్గా బ్రీఫ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ బ్రీఫింగ్ దెమ్ వీ హావ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ మనకి ఈ ప్యాడీ క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత, లాడ్జ్ అయిన పంట హార్వెస్ట్ చేసిన తర్వాత డ్యామేజ్ ఎలా ఉంటుంది, దాన్ని మిల్ చేస్తే మనకి ఎలా బ్రోకెన్ రైస్ వస్తుంది, అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంటుంది, దానివల్ల ఫైనల్గా ఆ కన్సర్న్డ్ ఫార్మర్కి వచ్చే ఎన్ని బ్యాగ్స్ వస్తాయి, సో దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము హార్టికల్చర్ డ్యామేజ్ కొత్తపేటలో విలేజ్లో చూపించడం జరిగింది. అందులో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన టోటల్ హార్టికల్చర్ క్రాప్స్లో మెజారిటీ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ ఇన్ బనానా. సో బనానా, బీటిల్ వైన్, కొన్ని ఫ్లవరింగ్ క్రాప్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. సో అందులో బనానా రఫ్లీ ఒక 2500 acres మనం డ్యామేజ్ చూపించాం, మేజర్లీ రావులపాలెం అండ్ కొత్తపేట మండల్స్లో. సో అది కూడా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. సో బనానా ప్లాంటేషన్లో ఎంత ఎక్స్టెంట్లో జరిగింది, ఎలా జరిగింది, ఆ జరిగిన తర్వాత ఏదన్నా అందులో రెసిడ్యూల్ ఏమైనా యూజ్ అవుతుందా లేదా అని ఫార్మర్స్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది ఆ కన్సర్న్ టీమ్. సో వాళ్ళు క్లియర్గా దే హ్యావ్ గాట్ అన్ ఇన్ఫర్మేషన్ సేయింగ్ దట్ సో ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ వాట్ వీ హ్యావ్ రిపోర్టెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఆన్ ఫీల్డ్. అట్ ద సేమ్ టైం మన టోటల్ ఎక్స్టెంట్తో పాటు మన దగ్గర ఉన్న ఇష్యూస్ రిగార్డింగ్ మనకి బీయింగ్ కోస్టల్ డిస్ట్రిక్ట్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్, ఇవన్నీ కూడా రొటీన్గా ఎవ్రీ ఇయర్ వచ్చే ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ వల్ల వచ్చే డ్యామేజెస్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి. సో దే హ్యావ్ క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాము, వాళ్ళు కూడా ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకున్నారు. అండ్ బై ఈవినింగ్ దే విల్ బి విజిటింగ్ ఆనరబుల్ సీఎం రిగార్డింగ్ బ్రీఫింగ్ ఆఫ్ ద సేమ్. సో ఐ థింక్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇన్పుట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఐ థింక్ అరౌండ్ 2 to 3 hours అన్ని విజిట్ చేశారు 2 మండల్స్. సో రైట్ నో దే స్టార్టెడ్ టు విజయవాడ. ఐ థింక్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా ప్రాపర్గా బ్రీఫ్ చేశారు టీమ్కి. విత్ దిస్ ఐ థింక్ అట్లీస్ట్ మనకి అయిన డ్యామేజెస్కి దానికి అట్లీస్ట్ 2 to 3 fold వాట్ వీ హ్యావ్ గివెన్ ఎస్టిమేట్స్ రిగార్డింగ్ డ్యామేజెస్ అవన్నీ కూడా అప్రూవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తుఫాన్లో పడిపోయిందా? ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది రైతు మీద? 3 ఎకరాల్లో ఎంత మిగిలింది, ఎంత పాడైపోయింది? మొత్తం పాడైపోయింది. ఓకే, మొత్తం అంతా చక్కెరకేళి. అవును తెలుసు. 1,30,000 ఎకరానికి 1,30,000 సరే. దాంట్లో ఎంత రావచ్చు, ఎంత వస్తుంది ఇప్పుడు పడిపోయింది? ఎకరానికి రావచ్చు గెల 500 అమ్ముతుందండి. ఈ గెల ఉంది, ఈ గెలకి ఏమైనా వస్తుందా? 1,30,000 పెట్టావు కదా, ఆ 1,30,000 30,000 వస్తుందా ఇప్పుడు? ఏమి రాదండి. ఇది ఇంకెంత టైం పడుతుంది కట్ చేయడానికి, మన పడిపోయే టైం? 10 months, 1 year, కంప్లీట్ 1 year. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.